నెక్ పెయిన్ వచ్చి తగ్గిన తర్వాత మనం మజిల్స్ని టోనప్ చేసుకోలేదనుకోండి మళ్ళీ రికవర్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని నెక్ మజిల్స్తో పాటు షోల్డర్ గర్డిల్ మజిల్స్, షోల్డర్ మస్కులేచర్, అలాగే లింబ్, అప్పర్ లింబ్ అంతా కూడా మనం టోనప్ చేసుకోవాలి. ఇలా టోనప్ చేసుకోవడానికి మహిళలు అయితే ఒక 1 to 2 kg డంబెల్ తీసుకోండి. లేదు జెంట్స్ అనుకోండి 5 to 7 kgs డంబెల్ తీసుకోండి. తీసుకొని ఆ డంబెల్స్ ఇలా చేతితో పట్టుకొని ఫస్ట్ స్ట్రక్స్ చేయాలి. 1 2 3 ఇలా చేయడం వల్ల మీకు ట్రెపీజియస్ కొంచెం టోనప్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మీరు 2 డంబెల్స్ చేతితో పట్టుకొని మీ డెల్టాయిడ్ అంటే షోల్డర్ మస్కులేచర్ని టోనప్ చేయండి. 1 2 3 ఈ రకంగా. ఇది అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఆర్మ్ చేతులు 2 ఇలా చేతితో పట్టుకొని 1 2 3 ఇది 3. ఆ తర్వాత 2 చేతులు చేతితో పట్టుకొని ఇలా దగ్గరికి 2 డంబెల్స్ పట్టుకొని పైకెత్తి మీ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద ఆర్మ్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. 1 2 3 4 ఈ రకంగా. ఇవి 4 అయిపోయిన తర్వాత రాంబాయిడస్ మజిల్ 2 షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో స్ట్రెంగ్థెన్ అవటానికి 2 కాళ్ళు ఎడంగా పెట్టుకొని తల పైకే ఉంచి ఈ డంబెల్తోనే ఇలా 1 ఇది చేసేటప్పుడు లాంగ్ లీవరేజ్ కాబట్టి డంబెల్ చాలా తక్కువ వెయిట్ ఉండాలి. ఎక్కువ వెయిట్తో ఇలా చేయకండి. తక్కువ వెయిట్ ఉన్న డంబెల్తో ఇలా చేయాలి. 3 4 ఆ తర్వాత కూర్చొని ఒక డంబెల్ని చేతితో పట్టుకొని థై మీద పెట్టుకొని ఓన్లీ వ్రిస్ట్ మాత్రమే కదలాలి పైకి కిందకి. 1 2 3 4 ఈ రకంగా అన్నమాట. అలాగే చేతిని తిప్పే కిందకి పెట్టి పైకి కిందకి 1 2 3 4 ఈ రకంగా నెక్ మజిల్స్ని, షోల్డర్ గర్డిల్ని, షోల్డర్ని, అప్పర్ లింబ్ అంతటిని కూడా స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. ఇది స్టేజ్ 2 అన్నమాట. స్టేజ్ 3లో ఈ మస్కులేషన్ అన్నిటినీ స్ట్రెచ్ చేసుకుంటూ రావాలి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.